హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. ఈరోజైతే పెసరకట్టు ఎలా చేసుకుందామో చూద్దామండి. చాలా ఈజీ అనమాట, తొందరగా అయిపోతుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది టేస్ట్ అయితేని. దీనికి ఏంటంటే ఫస్ట్ ముందుగా పెసరపప్పును ఉడికించేసుకోవాలి. మెత్తగాను ఉడికించిన తర్వాత కుక్కర్లో పెట్టకూడదు అనమాట, స్మాష్ అయిపోతుంది బాగాను. ఉడికించిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, కొద్దిగా 2 పచ్చిమిరపకాయలు వేసుకుని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత వేరే గ్యాస్ స్టవ్ మీద మూకుడి పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి వేయించుకోవాలన్నమాట పోపులోని. దాంతోపాటే కొంచెం అల్లం, ఒక అంగుళం ముక్క అల్లం తురిమేసుకుని వేస్తున్నాను. ఫ్లేవర్ బాగా పడుతుందని నేను చిన్న చిన్న పీసెస్ కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే కనిపించదు కదా, పిల్లలు కూడా ఏరేసే అవకాశం ఉండదు కాబట్టి ఈజీగా తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పోపు బాగా వేగాలన్నమాట. వేగిన పోపుని అందులో వేసి కలిపేసుకోవడం అండి. సరిపడా ఉప్పు అది చూసుకుని. మన తిరిగేటప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసుకుని తింటే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. జలుబు చేస్తుంది కదా, ఇప్పుడు సీజన్ అసలు బాగాలేదు. కొంచెం గొంతు నొప్పిగా ఉన్నప్పుడు, తొందరగా అయిపోవాలి అన్నప్పుడు కొంచెం చాలా ఫాస్ట్గా అయిపోతుందని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం